నమస్తే. పెండ్లం పొరగాళ్ళు మంచిగా ఉన్నారే? మీడియా మిత్రులకు, ప్రెస్ అందరికీ నమస్తే. అండ్ మన నానిగారు ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అస్సలు తెలీదు. నేను ఏదో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫుల్ రెడీగా రావాలి, పువ్వులు గీలు పెట్టి రావాలనుకున్నా. కానీ నేను ఒక యాడ్ షూట్ తర్వాత బాంబే నుంచి వచ్చాను. సో ఇంత టైం అయింది. ఫస్ట్ నాకు నానితో ఒక విషయం అడగాలి. అదేంటి మైక్ ఇచ్చాను. అదేంటి నాని, సూరి వెన్నెల రెండు ఉన్నాయి. వెన్నెల, సూరి, ధరణి. ధరణి. అది ఎవరిని ఎక్కువ ఇష్టం? ఎవరు సూరి ఇంకా వెన్నెలలోనా? సూర్య వెన్నెలనా? మీరు చెప్పండి ఎవరికి. ఇక్కడ ఏమని రాసింది? ఇక్కడ ఏమని రాసింది? మన సినిమా పేరు దసరా అని ఉంది కదా. మా డిజైనర్ క్రియేటివిటీ చూపించిన నువ్వులాగే ఏముంది అక్కడ? గుండెల్లో ఉంది వెన్నెల, ధరణి. బాగుందా డైలాగ్? కావాలి. అది నీకే గిఫ్ట్. ఒక నిమిషం, అసలు ఈ కోట్ ఇచ్చేద్దాం గిఫ్ట్ ఎవరికైనా. అది పట్టుకో. Who is that lucky girl? ఎవరికి దొరికింది? ప్లీజ్ గొడవ పడకండి, ప్రేమతో ఇచ్చాను, మీరు గొడవ పడ్డానికి కాదు ప్లీజ్. ఏం చేస్తున్నారు అక్కడ? What are they saying? ఏదో అంటున్నారు. పొట్టి అంటున్నారా? పొట్టియా? వెన్నెలే మార్చి 30 తర్వాత, ఇప్పటి నుంచే వెన్నెల. పొట్టి అన్నారా? నేను హీల్స్ అన్ని వేసుకొని వచ్చా. అదే తెలుసు నాకు. మార్చ్ 30 తర్వాత వెన్నెలానే. సో సత్యన్ సూర్యన్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. తన వర్క్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న వర్క్ ఎంత కష్టం అని అనిపిస్తే కూడా అది ఏం లేదని మనకి అనిపిస్తుంది. సో అంత కష్టపడి వర్క్ చేశారు. సత్యన్ గారు సింపుల్గా సింపేశారండి. సో థ్యాంక్ యూ సత్యన్ సార్. అండ్ సంతోష్ గారికి ఇది డెబ్యూ ఆల్బమ్గా ఉండొచ్చు తెలుగులో, కానీ తన పాట ఇండియా వైడ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగబరగ తీస్తుంది. సో థ్యాంక్ యూ సంతోష్ గారు. ఒక కిర్రాక్ ఆల్బమ్తో ఇప్పుడు తెలుగులో ముందుకు వస్తున్నారు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. నవీన్ నూలి గారితో ముందు వర్క్ చేశాను. థ్యాంక్ యూ. నాకు ట్రైలర్లో టీజర్లో అద్దరిపోయింది కట్స్ అన్ని. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అవినాష్ గారితో మానటి చేశాను, ఎన్నోసార్లు సినిమా చేశాను, కానీ మానాటి తర్వాత
దసరా స్పెషల్. థ్యాంక్ యూ అవినాష్ గారు. అండ్ మన కాస్ట్యూమ్స్ చేసింది శ్రావ్య. కాస్ట్యూమ్ కన్నా నా ట్రాన్స్లేషన్కి కష్టపడింది పాపం. థ్యాంక్స్ బిడ్డ. అండ్ ఐషా గారు, థ్యాంక్ యూ ఐషా గారు. ఐషా గారు కూడా చేశారు కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ. అండ్ నా సినిమాలో మన 11 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లు అందరికీ నేను ముందు ఒక ఈవెంట్లో కూడా చెప్పాను, నా ఫ్రెండ్స్ మాత్రం కాదు మా అన్నయ్య అలాంటి వాళ్ళందరం. సో థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. అండ్ మన ఝాన్సీ గారు ఉన్నారా? లేదు కదా, షీస్ నాట్ హియర్. ఝాన్సీ గారు, సాయి కుమార్ గారు, సముద్రకని గారు, షైన్ టామ్ అని ఒక కొత్త యాక్టర్ ఇప్పుడు తెలుగుకి వస్తున్నాడు. ఆయన పెద్ద యాక్టర్ మలయాళంలో. ఐ థింక్ యూ ఆల్ విల్ లవ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కో యాక్టర్స్. I couldn't have done this without them. And I have ఉండండి ప్లీజ్, అలసిపోయి వచ్చాను, కొంచెం టైర్డ్గా ఉంది, చూసి చెప్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఎనీవన్. పాట పాడాలా? పాడతాం. ఏం పాట పాడాలి? మన సింగర్ గారు ఎక్కడ? లక్ష్మి గారు రండి, నాతో పాటు ఒక పాట పాడండి. చెక్ నాతో పాటు. చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకులే ఉండెట్టోడే, ఓ వదినే కన్నెట్లా అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే. మిగతా చెప్పింది చెయ్యదురా బమ్మర్ది అలాంటిది ఏదో ఒకలేనే. మనం దీని తర్వాత మేము ఇద్దరం ఒక రీల్ చేయమా? సాంగ్ కి చేసాం కదా, అది చేయమా? చేస్తాం ఇది అవగానే. అండ్ మన శ్రీకాంత్ ఇక్కడ లేదు అని ఇప్పుడే చెప్పారు. నిజంగా మా డైరెక్టర్ లేదా ఇక్కడ? ఓకే. శ్రీకాంత్ గురించి చెప్పాలంటే ఎంత ఇన్నసెంట్, ఒక క్యూట్ అబ్బాయి తన. అండ్ తన ఇంత కష్టపడి చాలా కష్టపడి ఇది రాశారు దసరా. ఇది ముందుకు తీసుకోవడానికి ఐ థింక్ ఇన్నిసార్లు యాక్టర్స్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి దొరకాలంటే అది పెద్ద విషయం. అది ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, సుధాకర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. తను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఐ మీన్ ఈ ఫిల్మ్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ శ్రీకాంత్ చాలా ఇప్పుడు మన సినిమా ఎలా అంటే ఒక కమర్షియల్ సినిమా, ఒక రూరల్ సినిమా, ఒక ఆర్ట్ సినిమా అలా ఏం కాదు, అన్నీ కలిపి వచ్చింది.
అది ఇలా చేయాలి అలా చేయాలి అని కాకుండా ఆయన ఎలాగో చేశాడు, కానీ ఒక ఫుల్ ప్యాకేజ్తో చేశాడు. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. అండ్ శ్రీకాంత్ లాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడు మన యాక్టర్స్ క్యారెక్టర్స్కి ప్రాణం ఇస్తారు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ వల్లే అది ప్రాపర్గా జరుగుతుంది. సో థ్యాంక్ యూ శ్రీకాంత్, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ ధరణి గురించి ఏం చెప్పాలి, పెట్టి పుట్టావరా నా కొడక్క, అందుకే నిన్ను న్యాచురల్ స్టార్ అంటారో ఏమో. థ్యాంక్ యూ ధరణి. యాక్చువల్లీ మన ఇద్దరం కలిసి ముందు నేను లోకల్ అని ఒక సినిమా చేసాం, కానీ నాకేదో దసరానే ఇంకా లోకల్గా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ నాని, యూ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ కో యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు నువ్వు నా కెరియర్లో ఎంత ఇంపార్టెంట్ థింగ్స్ ఇచ్చావని. సో థ్యాంక్ యూ సో మచ్ నాని. అండ్ సో నాని ఫ్యాన్స్కి ఒక విషయం చెప్పాలి. ధరణి కత్తి పట్టాడు, ఇంకా చూద్దాం 30th గెట్లయితే గట్ల చూసుకుందాం. March 30th దసరా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూరి, థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇప్పుడే సో మెనీ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ సూరీస్ వాయిస్. తనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు తన వాయిస్కి. అమ్మాయిలకి అన్నీ నచ్చింది కదా. ఎవ్రీవన్ లవ్స్ యువర్ వాయిస్. తన చాలా మంచి యాక్టర్ కూడా అండ్ చాలా మంచి డాన్సర్ కూడా. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్, హీఈస్ గోయింగ్ టు డూ వండర్స్. ఐ థింక్ ఒక 5 years తర్వాత ఇలా ఒక పెద్ద సినిమాలో ఐ థింక్ ఐల్ సీ యూ. కీప్ గ్రోయింగ్ దీక్షిత్. Very, very happy to have shared the screen space with you. Thank you. I hope I haven't missed anyone. So thank you, thank you, thank you. సో కీర్తి గారు, మీరు ఇంత మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి చాలా మంది ఐ లవ్ యూ అంటున్నారు. I love you too. అది మాత్రమే కాదు, అక్కడ రీల్ అని అన్నారు కాబట్టి మీకోసం ఇప్పుడు చెమ్కీలు అంగీలేసి సాంగ్ కూడా వస్తుందంట. మీరిద్దరు ఒక స్టెప్ వేస్తే చూడాలని చెప్పి ఆడియన్స్ రిక్వెస్ట్ అది.